హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే మ్యాగీ అండి. ఫ్రెండ్స్, ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే నేను ఏ స్టైల్లో చేస్తాననేది మీకు చూపించాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను మ్యాగీలోని ఒక పీస్ ఉంటుంది కదండి, ఒక దాన్ని తీసుకున్నానండి. అలాగే దానికి సరిపడా మ్యాగీ ప్యాకెట్లు, మసాలా ప్యాకెట్ ఉంటుంది కదండి, అది ఒకటి తీసుకున్నాను. ఫ్రెండ్స్, అలాగే ఒక చిన్న క్యారెట్ని చిన్నగా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి. చిన్న టమాటానండి, ఎక్కువ కాదు, ఈ సైజులో ఉంటుంది టమాటా. దాన్ని ఒకటి తీసుకున్నానండి. ఫ్రెండ్స్, నేను ఒక పీస్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా తీసుకున్నాను. అలాగే ఫ్రెండ్స్, దీంట్లోకి గ్రీన్ బఠానీ కూడా వేసుకుంటారండి. అలాగే బీన్స్ చాలా వేసుకుంటారండి. నా దగ్గర అవైలబుల్ లేవు, అందుకే నేను ఇవి మాత్రమే చూపిస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా తినే మ్యాగీ కన్నా ఇలాగా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవడం మనకి ఆరోగ్యానికి మంచిది. మనకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ మారినట్టు కూడా అనిపిస్తుందండి. నిజంగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఇవన్నీ తీసేసుకున్నాను కదండి, ఇప్పుడు మనం మ్యాగీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలాగా వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకోవాలండి. మీ దగ్గర వెడల్పుగా ఏ కడాయి ఉంటే అదే పెట్టుకోండి. నేనైతే నాన్ స్టిక్ని యూజ్ చేస్తున్నాను. అందులోకి మనం మ్యాగీకి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి క్యారెట్ ముక్కలు వేసేసుకోవాలండి. వాటర్ ఏమి వేడిగా ఉండాల్సిన అవసరం ఏమి లేదండి. వాటర్ వేడవుతూ ఉంటాయి, ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా ఉడికిపోతాయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనకి క్యారెట్ అనేది కొంచెం ఉడికితే బాగుంటుందండి. పచ్చి పచ్చిగా ఉంటే బాగోదండి, మరీ ఉడికినా బాగోదు. కొంచెం ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనం టమాటాని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, క్యారెట్ ఉడికిన తర్వాత చూపిస్తానండి. ఫ్రెండ్స్, చూడండి, క్యారెట్ అనేది కొంచెం ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి టమాటా కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ టమాటా కూడా మనకి పెద్దగా ఉడకాల్సిన పని లేదండి, జస్ట్ కొంచెం ఇలా ఉడికితే సరిపోతుంది. ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి, నేను కొంచెం పెద్దగా కట్ చేసేసాను. ఒకసారి చూడండి, టమాటా కూడా చూడండి ఇలా అయిపోయిందనమాట మెత్తగా. ఇప్పుడు మనం దీంట్లోకి మసాలా పొడి అనేది యాడ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మసాలా పొడి అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. మ్యాగీ వేసిన తర్వాత యాడ్ చేస్తే ఉండల కింద ఉంటుందండి, సరిగ్గా కలవదు. అందుకని ముందుగానే వేసేసుకోవాలి. నేను మొత్తం ప్యాకెట్లో మసాలా అంతా వేసేసానండి. చూడండి, ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం మ్యాగీని వేసేసుకుందాం. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి పైకి కిందకి తిప్పేసుకోవాలండి, లేకపోతే పైన ఉడుకుతుంది, కింద ఉడకదు. మనం